శాంతి ప్రేమకు యేసుక్రీస్తు బోధనలు ఆదర్శమని విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. గోదావరికని కల్వరి సువార్త సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు హరీష్ రెడ్డి హాజరై పాస్టర్ జీవరత్నంతో కలిసి కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. 30 మంది పేద క్రైస్తవ కుటుంబాలకు 25 కిలోల రైస్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదరులు అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ అని అన్నారు. కేసీఆర్ పాలనలో క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి, ప్రేమ, సేవాగుణం నేర్పించాయని వివరించారు. రామగుండం ప్రజలు అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని, స్థానికంగా ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల ఇండ్లు కూల్చడమే ప్రజా పాలన అని ప్రశ్నించారు. ప్రజలు సంఘటితమైతే రౌడీ పాలన అంతమవుతుందని సూచించారు. ప్రస్తుతం రామగుండం దేశంలో ఎక్కడా లేని విధంగా కాలుష్య కోరలో చిక్కుతుందని, కాలుష్యాన్ని తరిమి కొట్టి ఆరోగ్య నగరంగా రామగుండంను తీర్చిదిద్దేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడ జీవనోపాధి కొనసాగిస్తూ మళ్ళీ తిరిగి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలని ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చి కూడా దాదాపు 6 నెలలుగా వస్తుంది. ఈ 6 నెలలే కాకుండా గడిచినటువంటి 7 సంవత్సరాలుగా నాకున్న ఒక ఫౌండేషన్, వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ సేవా సంస్థ పేరు మీద కొన్ని వేల మంది కుటుంబాలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరికీ కూడా నేను సేవ చేయడం జరిగింది. చాలా మందికి కూడా నాకు తెలుసు. చాలా మందికి కుటుంబ మిషన్ ఇవ్వడం జరిగింది. చాలా మందికి మరణించినటువంటి, దురదృష్టవశాత్తు మరణించినటువంటి ఆటో డ్రైవర్ కుటుంబాలకి మరి జీవనోపాధి విధంగా కొంత ఆదాయం కల్పించడం జరిగింది. స్వెటర్లు ఇవ్వడం జరిగింది. స్కూల్ భవనాలు నిర్మించడం జరిగింది. అట్లాగే లైబ్రరీలు నెలకొల్పడం జరిగింది. స్కూల్ పిల్లలకు సాయం చేయడం జరిగింది. గడిచిన ఏడాది కూడా క్రిస్మస్ సందర్భంగా నేను అమెరికాలో ఉన్నప్పటికీ స్థానికంగా ఉండే మత పెద్దలు క్రిస్మస్ సందర్భంగా కొంత సేవ చేయమని చెప్పేసి నన్ను ఆదేశించగా, కోరగా వారందరి కోరిక మేరకు నేను ఇక్కడ ఉన్నటువంటి చర్చలందరికీ కొంత హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి పండుగకి, రంజాన్ అయితేనేమి, దీపావళి అయితేనేమి, ప్రతి పండుగ కూడా పేదవాళ్ళకు సేవ చేస్తూ ఇక్కడ ప్రజల్లో మమేకం అవుతూ నేను గడిచినటువంటి 6 నెలలుగా ఇక్కడ ఉంటున్నాను. నేను ఈరోజు పెద్దలు ఇందాక స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మరి అందరికీ ప్రేమ పంచాలి, అందరితో కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్తారు. సంతోషం. వారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల మేలు కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా మసులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ పాస్టర్లు అందరూ కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ ఇవ్వండి, ఒక 30 కుటుంబాలకు వాళ్ళు చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, నాయకులు పొలాడి శ్రీనివాసరావు, బురుగు వంశీకృష్ణ, నడిపల్లి సాయి, సిగిరి రాము, కొండ సురేష్, కోయిల రవి, అనిల్, కె రాములు, అల్లి గణేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.